అయితే ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో మనం ఏం చూసామంటే ఆబ్జెక్ట్స్ లో ఉన్న వాల్యూస్ ని ఇంకొక ఆబ్జెక్ట్ కి ఎలా కాపీ చేయాలో నీట్ గా చూసాం. లెంత్ ఎక్కువ అని చెప్పేసి ఎగ్జాంపుల్ కి వచ్చాం, అంతేనా? దీంట్లో యూజర్ డిఫైన్ మెథడ్ ఒకటి యాడ్ చేసి ఆ లెంత్ ని ఎలా రెడ్యూస్ చేయొచ్చో డీటెయిల్డ్ గా చూద్దాం. ఇందాక రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 5 వేరియబుల్స్ తీసుకుంటే నిజంగా లెంత్ తగ్గింది అని చెప్పి మనకు ఐడియా వస్తుంది. క్లాస్ స్టూడెంట్ ఇక్కడ వచ్చేసి ఇంట్ ఐడి తర్వాత స్ట్రింగ్ నేమ్ 1 2 తర్వాత ఇంట్ ఏజ్ ఒకటి తీసుకుంటున్నాను, ఇంట్ ఏజ్ తర్వాత క్యార్ జెండర్ తీసుకుంటున్నాను, క్యార్ ఎన్ని వేరియబుల్స్ మొత్తం 4 జెండర్ తర్వాత మండల్ స్ట్రింగ్. ఓకేనా, మనం ఏ మండలంలో కోర్ మండలం, సో మండల్ తీసుకుంటున్నాం. అర్థం రైట్? ఇవన్నీ ఇన్స్టాన్స్ వేరియబుల్సా కాదా? ఇప్పుడు నేను మెథడ్ క్రియేట్ చేయాలి అని చెప్పానా చెప్పలేదా? ఆ మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్ అన్నా క్రియేట్ చేయొచ్చు, లేదా స్టాటిక్ మెథడ్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. నేను స్టాటిక్ మెథడ్నే క్రియేట్ చేస్తాను. సో స్టాటిక్ రిటర్న్ అవ్వాలి, ఆబ్జెక్ట్ రిటర్న్ అవ్వాలి. ఏ ఆబ్జెక్ట్ అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవ్వాలి. సో రిటర్న్ టైప్ నేను వాయిడ్ రాయకూడదు, ఏం రాయాలా? స్టూడెంట్ అని రాయాలి. మెథడ్ నేమ్ వచ్చేసి సింపుల్ గా కాపీ అని రాసుకుంటాను. మెథడ్ నేమ్ సింపుల్ గా కాపీ. సో నేను రాసిన క్వశ్చన్ లో ఉంది కాపీ ఆఫ్ అని, ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. స్టూడెంట్ ఎస్. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎస్కి ఎక్కడి నుంచి డేటా వస్తుందంటే మెయిన్ మెథడ్ నుంచి డేటా వస్తుంది. ఫస్ట్ అది రాద్దాము, తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తే మీకు కొద్దిగా నీట్గా ఐడియా వచ్చేస్తుంది. సో ఎక్కడి నుంచి తీసుకుందాం, మనకి స్పేస్ వేస్ట్ కాకుండా క్లాస్ మెయిన్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అర్రే యార్జిఎస్ చిన్నగా వాయిడ్ నేను చెప్పలేదు కానీ మెయిన్ చెప్పేస్తుంది వద్దులే కానీ ఓకే ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాము. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో స్టూడెంట్ స్టూడెంట్ STU అసైన్స్ టు న్యూ స్టూడెంట్. ఓకే, ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా లేదా? అయింది. అయితే దాంట్లో నేను వాల్యూస్ కూడా ఇచ్చేస్తాను. ఒకవేళ నేను ఇవ్వకపోతే ఏముంటాయి? డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. సో నాకు డిఫాల్ట్ వాల్యూస్ అక్కర్లేదు. STU డాట్ ఐడి అసైన్స్ టు 1 అని తీసుకుంటున్నా. STU డాట్ నేమ్ అసైన్స్ టు కర్ణ. STU డాట్ ఏజ్ ఒక 117 తీసుకుందాం. తర్వాత STU జెండర్ డాట్ జెండర్ మేల్ పెట్టే ముందు మధ్యలో సింగిల్ కోట్స్ లో M. తర్వాత వచ్చేసి మండలం తెలియదు సార్. STU డాట్ మండల్ రాజవరం. అదేందబ్బా పేరుతో ఏమో అన్న తెలియదు, చెప్పేసి కోవూరు. నేను 5 వేరియబుల్స్ కి వాల్యూస్ ఇచ్చేసాను, అలా మిస్ అయ్యాయా? సో ఇవన్నీ ఆబ్జెక్ట్ లోపల ఉంటాయి, అవునా కదా? సో అవన్నీ నీట్ గా డ్రా చేసేస్తాను. ఐడి అసైన్స్ టు 1, నేమ్ అసైన్స్ టు కర్ణ. వెరీ గుడ్. ఏజ్ అసైన్స్ టు 170. తర్వాత జెండర్ మేల్ మండల్ కోర్. వెరీ గుడ్. సో ఆబ్జెక్ట్ అయితే రెడీ. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? STU. ఇందాక నేను ఏం చేశాను గుర్తుంది కదా? S2 డాట్ ఐడి అసైన్స్ టు S1 డాట్ ఐడి, S2 డాట్ నేమ్ అసైన్స్ టు S1 డాట్ నేమ్, S3 డాట్ ఐడి అసైన్స్ టు S1 డాట్ ఐడి, S3 డాట్ నేమ్ అసైన్స్ టు S1 డాట్ నేమ్. ఎంత లైన్ వచ్చింది దాకా? ఇప్పుడు సింగిల్ లైన్ లో ఇవన్నీ కాపీ అయిపోతాయి. సింగిల్ లైన్ లో అన్ని కాపీ అయిపోతాయి. జస్ట్ ఇక్కడ ఒక 5 లైన్లు రాసుకుంటే సరిపోతుంది. ఇంకేం వల్ల ఇవే రిపీట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చెప్పానా చెప్పలేదా? ఒరిజినల్ ఆబ్జెక్ట్ కి ఎఫెక్ట్ లేకుండా ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం.
స్టూడెంట్ S1 అని రాసుకోండి దాని పేరు హ్యాపీగా. S1 అసైన్స్ టు న్యూ స్టూడెంట్. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవద్దా అవదా? అవుతుంది. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ పిక్చర్ వేయలేను నేను ఇప్పుడు. అయితే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే దాంట్లో వేరియబుల్స్ ఇవన్నీ వస్తాయా రావా? వస్తాయి. సో S1 అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ S1 అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఈ 5 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కరెక్ట్గా ఉంటాయి. వాటన్నిటికీ డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. అవి కాకుండా నాకేం కావాలంటే ఎస్లో ఉండే వాల్యూస్ కావాలి. అయితే ఈ మెథడ్ ఇంకా కాల్ చేసామా చేయలేదా? ఇంకా చేయలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే నేను స్టాటిక్ మెథడ్ కదా, సో స్టూడెంట్ డాట్ కాపీ ఏం కాపీ చేయాలంటే దీంట్లో ఉండే వాల్యూస్. ఇక్కడ కాపీ లోపల ఏమొస్తున్నా STU. సో నేరుగా STU ఎక్కడికి వచ్చేస్తుంది? కాపీ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ లోపల ఏం జరగాలంటే ఇక్కడ S ఉంది కదా, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందా లేకపోతే రెఫరెన్స్ అవుతుంది? సేమ్ ఇదే ఆబ్జెక్ట్ కి రెఫరెన్స్ అవుతుంది. అంటే డేటా ఉన్నట్టా కదా? ఈ డేటా అంతా నేను దేంట్లో కాపీ చేసుకోవాలి? S1 లో కాపీ చేసుకోవాలి. అవునా? సో ఇక్కడ చెప్పండి, S1 డాట్ ఐడి అసైన్స్ టు S డాట్ ఐడి. ఓకే. S1 డాట్ నేమ్ అసైన్స్ టు S డాట్ నేమ్. తర్వాత S1 డాట్ ఏజ్ అసైన్స్ టు S డాట్ ఏజ్. S1 డాట్ జెండర్ అసైన్స్ టు S డాట్ జెండర్. ఓకే, సంతోషం. S1 డాట్ మండల్ అసైన్స్ టు S డాట్ మండల్. క్లారిటీ కదా? అన్ని వాల్యూస్ దేంట్లో స్టోర్ అయిపోయింది? S1 కాపీ అయిపోయింది. S1 కూడా ఏంటంటే కొత్త ఆబ్జెక్ట్. S1 కూడా దీన్ని రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేస్తాం. రిటర్న్ S1 ఏ టైప్? స్టూడెంట్ అయిపోయి కదా, అందుకే ఈ మెథడ్ రిటర్న్ టైప్ ఏముంది? స్టూడెంట్ అన్నది. అది క్లారిటీ. సో ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేశానో నాకు ఒక కొత్త స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఇదే డేటాతో కాపీ అయ్యి రిటర్న్ అవుతుంది. అవునా కదా? రిటర్న్ అయిన ఆబ్జెక్ట్ ఎక్కడికి వస్తుందో నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ దగ్గరికి. మీరు దాన్ని అదే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ లో వేరియబుల్ స్టోర్ చేయాలి. అంతే తేడా. సో ఇక్కడ స్టూడెంట్ S2 సింగిల్ లైన్ లో కాపీ అయిపోయిందా లేదా? అంటే ఇక్కడ రాశాం కదా అని అడగచ్చు మీరు. కానీ ఇక్కడ ఇంకోసారి మనం ఇంకేం చేయగలం, సింపుల్ గా S3 అసైన్స్ టు మళ్ళా స్టూడెంట్ డాట్ కాపీ ఆఫ్ STU అన్న ఒకటే, S2 అన్న ఒకటే, రెండిట్లో ఒకటే కదా ఉంటుంది. తర్వాత స్టూడెంట్ S4 అసైన్స్ టు స్టూడెంట్ డాట్ కాపీ. వెరీ గుడ్. స్టూడెంట్ డాట్ కాపీ ఆఫ్ S3 రాయకూడదు సార్. రాసుకోవచ్చు. ఏ ఆబ్జెక్ట్ అయితే ఏమని చెప్పు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ దీనికి రెఫరెన్సెస్ అవ్వవు. ఓకేనా? S2 అనేది సపరేట్ గా క్రియేట్ అవుతుంది. S3 కూడా సపరేట్ క్రియేట్ అవుతుంది. S4 కూడా సపరేట్ క్రియేట్ అవుతుంది. మాకేంటి ప్రూఫ్ అంటే మీరు డిస్ప్లే చేయండి. దానికంటే ముందే మీరు దేంట్లో వాల్యూ చేంజ్ చేయమంటే దాంట్లో చేంజ్ చేస్తా. అప్పుడు ఏం ఐడెంటిఫై చేయొచ్చు? మిగతా వాటిలో చేంజ్ అవుతుందా లేదా? ఇవి కొత్త ఆబ్జెక్ట్స్ అని మనం నమ్మాలంటే ఏదో ఒక దాంట్లో చేంజ్ చేసినప్పుడు మిగతా వాటిలో చేంజ్ అవుతుందా లేదా? అవ్వకుండా ఉండాలా అవ్వాలా? అవ్వకుండా ఉండాలి. ఓకేనా? ఏం చెప్తున్నానో క్లారిటీగా అర్థం చేసుకోండి. ఒక దాంట్లో చేంజ్ చేస్తే మిగతా వాటిలో చేంజ్ అయ్యే పని అయితే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాదని. అదే ఒక దాంట్లో మాడిఫై చేస్తే మిగతా వాటిలో ఆ మాడిఫికేషన్ జరగకపోతే సపరేట్ కాపీస్ గా క్రియేట్ అయ్యే కొత్త ఆబ్జెక్ట్స్ అన్ని అని అర్థం. ఇది ప్రాపర్ వే కాపీ చేయడానికి, లెంత్ తగ్గించుకునేలాగా. అర్థమైందా? దేంట్లో చేంజ్ చేద్దాం? వీటన్నిట్లో అన్నీ ఉంటాయి. ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, మండలం ఉంటుంది, ఇంకా ఏజ్ ఉంటుంది. అన్నిట్లో అంతే. వాటికి వాల్యూస్ చేంజ్ చేస్తాం. చేంజ్ చేసి అది చేంజ్ చేయాలి. చెప్పండి. S3 చేంజ్ చేయండి సార్. S3 డాట్ ఐడి
ఐడి చేంజ్ చేసేద్దాం. ఐడి ఏమిద్దాం? 4 ఇద్దాం. 4 ఇద్దాం. ఓకేనా? అయితే దేనికి ఒక్కటే మారు ఉండాలి. S3 ఒక్కటే మారు. S3లో మాత్రమే ఐడి ఏమై ఉంటుంది? 4 దీంట్లో ఐడి ఎంత ఉంటుంది? 1 1 ఉంటుంది. దీంట్లో కూడా ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 ఉంటుంది. అది మనకి proof. ఏమని ఇవన్నీ న్యూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి, అంతేగాని ఒకే దానికి ఇవన్నీ రెఫరెన్సెస్గా అవ్వలేదు అని చెప్పేసి. సో ఇప్పుడు డిస్ప్లే చేసే పని అయితే ఒక 5 కంకాటినేషన్ చేయాలి జాగ్రత్తగా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఫస్ట్ STU డాట్ ఐడి కంకాటినేషన్ STU డాట్ నేమ్ STU డాట్ నేమ్ ప్లస్ కంకాటినేషన్ నేమ్ ప్లస్ కంకాటినేషన్ STU డాట్ ఏజ్ STU డాట్ ఏజ్ ప్లస్ కంకాటినేషన్ ప్లస్ కంకాటినేషన్. ఇది అరేంజ్ చేస్తాం, మీకు అర్థమైంది కదా? సార్ సేమ్ ఆబ్జెక్ట్స్ అయితే కాదు, అన్ని కొత్త ఆబ్జెక్ట్స్. ఓకే, STU డాట్ జెండర్ సో ఇక్కడ STU డాట్ జెండర్ డాట్ జెండర్ ప్లస్ కంకాటినేషన్ ప్లస్ కంకాటినేషన్ STU డాట్ మండల్ అంతే. కంకాటినేషన్ లేదు. కంకాటినేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం డిస్ప్లే అవుతాయి తెలుసు కదా మీకు? 1 2 3 4 కూడా డిస్ప్లే చేయాలి ఇదే విధంగా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println STU డాట్ ఐడి ప్లస్ STU డాట్ నేమ్ నేమ్ కంకాటినేషన్ S2 డాట్ ఏజ్ S2 డాట్ ఏజ్ ఏజ్ కంకాటినేషన్ కంకాటినేషన్ S2 డాట్ S2 డాట్ జెండర్ S2 డాట్ జెండర్ జెండర్ ప్లస్ కంకాటినేషన్ కంకాటినేషన్ S2 డాట్ S2 డాట్ మండల్ S2 డాట్ క్లారిటీ. అయితే ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ వచ్చాయో ఇక్కడ కూడా అదే అవుట్పుట్స్ మీకు ఇక్కడ ఏ అవుట్పుట్స్ వచ్చి ఉంటాయో కరెక్ట్గా అదే అవుట్పుట్స్ ఎక్కడ కూడా వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి. కానీ S3లో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఐడి దగ్గర ఐడి దగ్గర మాత్రమే డిఫరెన్స్ వస్తుంది, కానీ ఇంకెక్కడ నేను అప్డేట్ అయితే చేయలేదు. మిగతా అన్ని యాజ్ చేసుకుంటాయి. S3 డాట్ ఐడి ఎంత వస్తుంది? S3 డాట్ ఐడి 4 వస్తుంది. క్లారిటీ కదా? S3 డాట్ నేమ్ నేమ్ ప్లస్ కొటేషన్స్ కామన్ S3 డాట్ ఏజ్ ఏజ్ అగైన్ కంకాటినేషన్ S3 S3 డాట్ డాట్ జెండర్ జెండర్ అగైన్ ప్లస్ S3 డాట్ మండల్ మండల్ మండల్. తర్వాత ఏం డిస్ప్లే చేసుకోవాలి? ఇక్కడ ఒక్కటే మనకి 4 వచ్చేది, ఇంకెక్కడ ఐడి 4 రావు. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println S4 డాట్ ఐడి S4 డాట్ ఐడి ఎంత వస్తుంది? 4 ఆ 5? 1. క్లారిటీ కదా? వెరీ గుడ్. S4 డాట్ నేమ్ 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 సేమ్ అయ్యే వస్తాయి. S4 డాట్ ఏజ్ 117 S4 డాట్ ఏజ్ 117. ఎక్కడ ఏ మార్పులు అయితే 117 ఇచ్చింది. ఇంకేమన్నా నువ్వైతే అన్నట్టు అనిపిస్తుంది. S4 డాట్ జెండర్ ప్లస్ కంకాటినేషన్ ప్లస్ S4 డాట్ మండల్ మండల్ మండల్. క్లారిటీగా? తర్వాత సింపుల్ గా మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తాం. క్లాస్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఈ 3 లైన్స్ రాసాను చూడండి. అవును సార్. ఒకవేళ నేను కానీ ఈ మెథడ్ క్రియేట్ చేసి ఉండకపోతే 15 లైన్లు ఇక్కడ 1 2 3 4 5 15 లైన్లు దీంతో కలిపి 6 వస్తాయి. సో 18 దీనికి ఒక 6 లైన్స్, దీనికి ఒక 6 లైన్స్, ఇక్కడ 18 లైన్లు ఒక 18 లైన్స్ వచ్చాయి. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చెప్పండి. ఇక్కడ నేను ఇంకొక 2 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసిన 2 లైన్లే వస్తాయి, కానీ మళ్ళీ 12 లైన్స్ రావు. అర్థం అవుతుందా నేను చెప్పింది? సో ఒక ఆబ్జెక్ట్ని కాపీ చేసేటప్పుడు ఎలా చేయకూడదు, ఎలా చేయాలి, దాంట్లో ఒకవేళ లెంత్ ఎక్కువ వస్తే అనిపిస్తే మీరు ఏ టెక్నిక్ వాడతారంటే ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని ఆ లాజిక్ని రాసుకొని రీయూజ్ అయ్యేలాగా చూసుకోండి. క్లారిటీయా? ఇది మొత్తానికి ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి సంబంధించి అన్ని ఎగ్జాంపుల్స్ అయిపోయింది. చెప్పేసాను. సాటర్డే టెస్ట్ టెస్ట్ ఉంటుంది. ఓకే. ఇదే